పులిలా వచ్చి ఇంత విగ్రహం నిలబడితే భయపడతావనుకున్నాను మల్లిక. అడుగుల చప్పుడిని బట్టి చెప్పొచ్చు దాస్, వచ్చింది మనిషా మృగమా అని. ఈ రెండు కాకపోతే దాసా అని. ఏమన్నా వేసావా డైలాగు? సూపర్గా పేలింది. టాలెంట్ని నేను ఎంకరేజ్ చేస్తాను మల్లిక, అప్పుడే కదా మజా వస్తుంది. అది సరే, ఏంటి పండగ చేసుకుంటున్నావు? నేను తీసుకొస్తేనే వసుంధర నందిత ఈ ఇంటికి వచ్చారు. నేను తీసుకెళ్తే ఇప్పుడే వచ్చేస్తారు. ఆ బాల్ ఇప్పుడు నా కోట్లోనే ఉంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు చూడ్డం. అర్థం కాలేదా? నేనే ఆ గాలిదేవుణ్ణి. అయ్యో దాస్, గట్టిగా గాలొస్తే ఎగిరిపోయే పర్సనాలిటీతో ఇలాంటి డైలాగ్స్ చెప్పడం నీకే కామెడీగా అనిపించట్లా? అవును, నువ్వు చెప్తేనే వసుంధర ఇంటికొచ్చిందా? బాగుంది జోక్. ఇంకో జోక్ చెప్పు, మళ్ళీ నేను నవ్వుతాను. నవ్వు మల్లిక, నవ్వు. నవ్విన నాపచ్చేనే పండుతుంది. అది నేను చెప్పిన మాట కాదు, చరిత్ర చెప్తోంది. అది నీకు అవగాహన లేని సబ్జెక్ట్ అనుకుంటా. చరిత్ర సరే, చరిత్రని నువ్వు బాగా చదివినట్టున్నావు. చరిత్ర చదివినవాడు తెలిసిందే రాసుకుంటాడు. ఓడిపోయినవాడు ఆ జరిగిన తాలూకు గుర్తుల్ని గుర్తుంచుకుంటాడు. నువ్వు చదువుకో. నీకు తెలుసు కదా నాకంత టైం లేదని. నీకిచ్చిన మాట ప్రకారం నా ఆడపడుచుని, నా కోడల్ని నా ఇంటికి వచ్చేలా చేసుకున్నాను. ఇక రెండో మాట ప్రకారం నా కోడలతోనే నా అగోడ ఇనాగరేషన్ ఫంక్షన్ని చేయిస్తాను. అది ఏ న్యూస్ పేపర్లో వస్తుందో అది కూడా చెప్తాను. అది కూడా చదువుకో. మల్లిక, ముందు జరిగినవన్నీ మర్చిపోయినట్టున్నావు. పర్లేదు, కానీ ఎవరితో తలపడుతున్నావో అది మర్చిపోకు. మల్లికతో తలబడాలంటే మల్లికలాగా ఆలోచించాలి. నీకంత సీన్ లేదు, ఇవ్వను కూడా. నువ్వు వెనక నుంచి గోతులు తవ్వేలోపు నువ్వు తవ్వే మట్టి మీదే నా కొత్త ప్రాజెక్టు పునాది వేస్తా. రాసి పెట్టుకో. నేను తవ్విన గోతులు పునాది కోసం కాదు మల్లిక, మనుషులను కప్పెట్టేయడానికి తవ్వుతున్నాను. పాప ఆపరేషన్ అవ్వగానే నందితని, వసుంధరని తీసుకెళ్ళిపోతాను మల్లిక. అప్పుడు ఏడవకు, ఇప్పుడే. తప్పైపోయింది, 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 క్షమించమని లెంపలేసుకొని క్షమించమని అడుగు. అప్పుడు ఆలోచిస్తా ఉంచాలా వద్దా అని. ఇక్కడి నుంచి తీసుకెళ్లినంతసేపు పట్టలేదు దాస్, నా వాళ్ళని నా దగ్గరికి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి.
నీకు చేతనైతే ఈ ఇంటి నుంచి వాళ్ళని అడుగు బయట పెట్టించు, చూద్దాం. అప్పుడు నువ్విలా అడుక్కోనక్కర్లేదు. నీ కాళ్ళు పట్టుకుని నేనే నిన్ను క్షమించమని అడుగుతాను. నువ్వు అగ్గిపుల్ల గీసి అంటించి చూస్తున్నావు. ఇక దాని నుంచొచ్చే మంటని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. అంటే మీరు ఒకటైపోతే నేను ఈ ప్రేమాలయంలో వాచ్మెన్ లాగా కాపలా కాయాలా? ఎంత ఏమార్చినా ఈ నందిత వసుంధర బుద్ధుందే, అది అచ్చం గుప్పిట్లో నీళ్ల లాంటిది. పట్టుకుంటే చేతిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ పైకి చెయ్యి తీసి చూస్తే ఒక్క చుక్క కూడా మిగలదు. మరి దాస్ పరిస్థితి ఏంటి? ఊడిగం చేసేవాడు ఊడిగం చేస్తూనే ఉండాలా? కుర్చీ వేసేవాడు కిందే కూర్చోవాలా? మల్లిక, నీకు ప్లాన్ ఉంటే ఈ దాస్కొక రూట్ మ్యాప్ ఉంటుంది. మీరందరూ ఇక్కడికి నేను వసుంధరకి వాచ్మెన్లా కాపలా కాయడానికి వచ్చాననుకుంటున్నారు కదా? మీరంతా ఎంత పప్పులో కాలేశారో. నేను ఇక్కడికి వచ్చిన పని వేరే ఉంది. అది అయిపోయాక ఒక్కొక్కరి అకౌంట్ సెటిల్ చేస్తాను. ఏంటంశు తల్లి, సోఫా వెనుక సెటిల్ అయ్యా? ప్లీజ్ నాని, నానొస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండి. అలాగే, నువ్వు దక్కు దక్కు. అంశు, అంశు, అంశు. అమ్మా, అంశు ఇటువైపు ఏమైనా వచ్చిందా? కనిపించడం లేదు. లేదు ధ్రువా, ఇటు రాలేదే. ఎందుకంత కంగారు? భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి నానమ్మా, టైం అవుతుంది. ఓ, టాబ్లెట్సా? అయితే ఈ పక్కన లేదు. అక్కడ లేదా? ఓ, వేసేయరా, నువ్వు ఆ టాబ్లెట్లు వేసేసి మందు వేసేయి ధ్రువా. ఎలా నానమ్మా? అసలు కడుపులో ముద్ద పడితే కదా మందు వేసేది. వద్దు నాన్న, నేను తిన్ను. తినమ్మా. నేను తినను నాన్న, నాకొద్దు. ఏంటంచు ఇదంతా? ఆకలిగా లేదా? మళ్ళీ అల్లరి మొదలు పెట్టావా? కాదు నాన్న, నిజంగానే ఇవాళ అస్సలు ఆకలేదు. గొడవ చేయకు నాన్నా, తిని టాబ్లెట్ వేసుకోవాలి, సరేనా? తిను. నాన్న, ఒక కండిషన్. ఏంటది? అంశు, అంశు. ఇవాళ నాకు వసువే అన్నం తినిపించాలి. ఓ, అంశు, ఇబ్బంది పెట్టకూడదమ్మా, ప్లీజ్. వసు, అన్నం తినిపిస్తూ నాకు ఒక మంచి కథ చెప్పాలి, సరేనా? కథనా?
సరే. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి అమ్మ లేదు, ఎవ్వరూ లేరు. ఒక్క నాన్న మాత్రమే ఉన్నాడు. వాళ్ళ నాన్నేమో పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళిపోయేవాడు. ఆ పిల్ల ఇంట్లో ఒక్కతే ఉండిపోవడం వల్ల ఆ పాపకి అసలు అన్నం తినబుద్దయ్యేదే కాదు. అప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసా? ఇంటి బయటున్న కొబ్బరాకులు చింపుకొని వాటితో బొమ్మలు చేసేది. ఒక బొమ్మని అమ్మ అని, ఇంకొక బొమ్మని అమ్మమ్మ అని, మరొక బొమ్మకి నానమ్మ అని పేర్లు పెట్టుకుని ఆ బొమ్మలకి అన్నం పెడుతూ ఆడుకునేదంట. వసు, ఇంకో కథ చెప్పు. ఈ కథ నాకు ఇంతకు ముందే చెప్పావు కదా. అమ్మ దొంగ, కథ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా నా మీద జోకులేస్తావా? నా నోటికి ఏదొస్తే అది నేను చెప్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ చెప్పానంటున్నావా? అయ్యో వసు, ఇది నిజంగా చెప్పావు. కావాలంటే ఆ తర్వాత ఏమైందో కూడా నేను చెప్తాను. అప్పుడు ఆ బొమ్మలన్నీ చూసి నేను, మరి నాకేంటి, ఈ బొమ్మలన్నిటికీ ప్రాణం వచ్చేసి నీ రూపంలో నా దగ్గరకు వచ్చేసినట్టున్నాయి అన్నాను కదా వసు. అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలానే గట్టిగా హక్ చేసుకున్నావు వసు. నందిత, ఇంకా చాలా పనులున్నాయి కదమ్మా. నువ్వు కూడా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. పాపకి నేను తినిపిస్తాను, నువ్వు వెళ్ళు. పర్లేదమ్మా, నేను పాపకు తినిపించాకే తింటాను. గార్డెన్లోకి వెళ్ళి తిందాం, పద. రా వసు, చూసావా నందిత, నేను చెప్తే వినో. వీళ్ళంతా కలిసి వసుంధర్ని పూర్తిగా వాళ్ళ వైపు తిప్పేసుకోవాలని చూస్తున్నారు. ఆ పిల్ల కూడా వీళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇకనైనా కళ్ళు తెరు. చూడు దాసు, ఒకటి గుర్తుపెట్టుకో. ఈ ఇంటికి వసుంధరగా వచ్చింది కేవలం పాపకు ఆపరేషన్ చేయించి వెళ్ళిపోవడానికి మాత్రమే. ఆ తర్వాత వాళ్ళెవరో మీరెవరో. దేనికి అనవసరమైన గొడవలు? అక్కడ అన్నం తినిపిస్తోంది ధ్రువకి కాదు కదా, చిన్న పాపకి. ఆ చిన్నపిల్ల అమాయకత్వంలో ప్రేమను వెతుక్కుంటే నీకెందుకంత కడుప్పంటే? నందిత, భర్త మాట వినడం,
ఆయన అడుగుజాడల్లో నడవడం ఒక మంచి ఇల్లాలి లక్షణమే నందిత. దానిలో తప్పులేదు. కానీ భర్త చెప్పిందల్లా వినకపోతే ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ కోప్పడతాడో అని భయపడుతూ ఏది తప్పు ఏది ఒప్పో కూడా ఆలోచించకుండా చేయడం మాత్రం పరమ అమాయకత్వం అవుతుంది. ఒక్కోసారి మనం చేసే అతి జాగ్రత్తే మనం దాచాలనుకున్న నిజాల్ని అందరి ముందు నిలబెడుతుంది. ఒక చిన్నపిల్ల ఆకలిని, ఒక తల్లిలాంటి మనసున్న వసుంధర ప్రేమను కూడా నువ్వు తప్పుగా చూస్తున్నావంటే నువ్వు దాసు కళ్ళతో లోకాన్ని చూస్తున్నావు నందిత. నీ సొంత కళ్ళతో కాదు. ఆలోచించుకో. ఆ వసుంధర బుద్ధి ఇంకా మారలేదు. దాని గతం మర్చిపోయినా దానికి వాళ్ళ గాలి తగిలితే చాలు దానిలో వసుంధర నిద్ర లేస్తూనే ఉంది. అది నాకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఒకసారి దాన్ని మొగుడి చేతిలో, ఒకసారి దాని అత్త చేతిలో అవమానం పొందినవాడిని. ఇంతకీ అర్జెంటుగా రమ్మని పిలిచిన విషయం చెప్పు. వాళ్ళ గురించి మాట్లాడితే తాగింది దిగిపోయేలా ఉంది. ఇప్పుడు చెప్పేది వింటే పూర్తిగా దిగిపోతుంది. నువ్వు ప్రాణంగా పట్టుకొని తిరుగుతున్నావే ఆ పవర్ ఆఫ్ అటార్నీ కాగితాలు, అవి నువ్వు 4 గీసుకోవడానికి కూడా పనికిరావంటే నమ్ముతావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ మల్లిక మీద కోపంతో దానికి పీక నొక్కడానికి ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందేమోనని వాళ్ళ పాత కేసు ఫైల్స్ అన్ని నా టేబుల్ మీదకి తెప్పించాను. అందులో ప్రతాప్ నీ మీద పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ లెటర్ నాకు కనిపించింది. కంప్లైంటా? ప్రతాప్ నా మీద? ఏముంది అందులో? రేపు తనకి ఆస్తిని రాసిస్తే నా చెల్లిని పిల్లల్ని నిలువున ముంచేస్తాడు. ఆడపిల్లకి పుట్టింటి నుంచి వచ్చే ఆస్తి తనకి రక్షణగా ఉండాలి తప్ప వేరే వాళ్ళకి దోపిడిగా మారకూడదు. ఆస్తి తన పేరు మీద, పిల్లల పేరు మీద రాయండి. అంతటితో ఆగలేదు దాస్. నేను ఇంకా డీప్గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ప్రతాప్ మళ్ళీ కొత్త వీలునామా రాశాడు. ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయాన్నే తప్ప పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు దాన్ని అమ్మడానికి గాని బదిలీ చేయడానికి గాని ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు అని బలమైన కండిషన్ పెట్టండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఈనాళ్ళు నేను పడ్డ కష్టం అంత వృధానేనా? కంగారు పడకు దాస్, ఇంకా నందిత బతికే ఉంది కదా. తనతో మళ్ళీ పూర్తి స్పృహతోనే సంతకం చేస్తున్నాను అని ఇంకో పేపర్ రాయించుకుంటే సరిపోతుంది. కానీ అసలు వాళ్ళ ఆ కొత్త వీలునామాలో ఏం మెలికలు పెట్టారో తెలియాలి. ఆ విల్ మన చేతికి రావాలి. అప్పుడే ఆ మల్లికాని అన్ని విధాలా లాక్ చేయగలం. అది చాలా కాన్ఫిడెన్షియల్. అలాంటివి లాయర్స్ ద్వారా కూడా బయటికి రావు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మల్లిక ఇంటికి వెళ్ళాలి. ఆ వీలునామా ఎలా అయినా తీసుకో. ఈలోపు నువ్వు నందితను ఒప్పించే సిద్ధు డెత్ సర్టిఫికేట్ రెడీ చేయించు. వసుంధరతో కూడా సంతకం పెట్టించుకో. తర్వాత వసుంధర ఆ ఇంట్లో ఉండగానే దాన్ని లేపేద్దాం. ఆ మర్డర్ నేరం ఎలాగో మల్లిక అకౌంట్లోకి వెళ్తుంది. దాంతో నా పగ తీరుతుంది, నీకు ఆస్తి దక్కుతుంది. ఇద్దరి కోరికలు ఒకే దెబ్బకు తీరిపోతాయి. అయితే నేను వసుంధరతో పాటు తన కోసం అన్నట్టు ఆ ఇంటికి వెళ్తాను. ఆ ఆస్తి పత్రాలు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను.
వేసేద్దాం వేసేద్దాం. హే చీర్స్ అని కొట్టవయ్యా. వసు నీకు నిజంగా అన్నీ గుర్తొచ్చేసాయా? గుర్తొచ్చే కదా నా అంశు కుట్టి దగ్గరికి వచ్చేసాను. మరి చెప్పిన కథే మళ్ళీ చెప్పి నేనెప్పుడు చెప్పానన్నావు? ఏం మాట్లాడుకుంటున్నారు? వసు నువ్వు నాని అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో ఏమేం చేసేవాళ్ళో చెప్పు. అమ్మో ఇప్పుడేం చెప్పాలి? ఒక తప్పు మాట మాట్లాడినా అంశుకి నా మీద అనుమానం వచ్చేస్తుంది. అంశు ఎందుకు గుర్తుండదు? మేము కలిసి డాన్స్ చేసేవాళ్ళం కదా అత్తమ్మా? ఇలాగే కదా డాన్స్ చేసేవాళ్ళం. కమోన్ అత్తమ్మా, అంశు కోసం ఒక స్టెప్ వేయాలి. థ్యాంక్స్ అత్తమ్మా, మీరు నన్ను సేవ్ చేశారు. అంశు నీకు నచ్చిన సాంగ్ పాడు, మేము డాన్స్ చేస్తాం. ఏ మీ ఇద్దరికి ఏమైందే? నేను డాన్స్ చేయడం ఏంటి? చాలే ఆపండి. చెయ్యాల్సిందే అత్తమ్మా. అవును చెయ్యాల్సిందే నాని. మీకంటే వయ్యారి ఎవరున్నారు చెప్పండి అత్తమ్మా? మీ స్టైలు మీ గ్రేస్ మామూలుగుందా? ఏయ్ కాండ్ ఎరగొడతా మీ ఇద్దరికి. లేదు చేయాల్సిందే, చేయండి. సరిపోయింది. మహిత ఎవరు? మీ రిపోర్ట్స్లో B12 బాగా పడిపోయింది. ఇప్పుడే ఒక ఇంజెక్షన్ మ్యాండేటరీ. ఒక్క నిమిషం. ఇంత చిన్న ఇంజెక్షన్కి ఎంత గొడవ చేస్తున్నారు? సిస్టర్ వసు, చుట్టూ ఏ సౌండ్స్ పట్టించుకోకు, జస్ట్ నన్నే చూడు.